చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 సర్వోన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, రాత్రి నుండి ఉదయం వరకు నీ సజీవమైన లెక్కల కింద ప్రభా, నిర్జీవులమై ప్రభా, ఇదిగో తండ్రి కాలగర్భంలో ప్రభా అయా కలిసిపోక సజీవులుగా మీరు మమ్మల్ని ఉంచారు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి, సజీవుడమైన నిన్ను స్తుతించుటకు ప్రభా ఇదిగో సజీవులుగా ఉంచినందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాడిన పాటల ద్వారా ఈ ఉదయకాల వేళలో మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాము. అయ్యా ఇదిగో తండ్రి, మరి వాక్యం విత్తబోచుండగా నీ దాసుని నోటిని మీరు బూరగా చేసుకోండి. అయ్యా ఇదిగో ఏడంతలు గల నీ ఆత్మను నీ దాసుని మీద ఉంచి నీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా నీ లేఖనాల ద్వారా సూటిగా తేటగా బహుబాటంగా ప్రభా నాతో మాతో మా అందరితో మా సంఘ కుటుంబాలతో వచ్చిన ప్రభా అయ్యా మా సంఘ బిడ్డలతో ప్రభా ఇదిగో తండ్రి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ప్రభా మీరే మాట్లాడి దర్శించమని అడుగుతూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చేస్తూ అయ్యా ఇదిగో తండ్రి చేయబోతున్న ప్రతి ప్రార్థనకు మీరు ఆమేన్ సమాధానం దయచేయమని నదుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారి ముందుకు వచ్చి దైవ వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో మన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యము యెషయా గ్రంథము 8వ అధ్యాయము. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతోనున్నాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతోనున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో తన మీదికి యుద్ధానికి వస్తున్నటువంటి శత్రువులను గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనమును జ్ఞాపకం చేస్తూ, శత్రువులు ఎన్ని ఆలోచన చేసినా అది వ్యర్థమవుతుంది, ఎన్ని మాటలు పలికినా అది నిలవకుండా పోతుంది. కారణం ఏంటి అనంటే దేవుడు మాతో ఉన్నాడు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఉదయకాల వేళలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఏ వాక్యాన్నైతే దేవుడు మాతోనున్నాడు అనే మాటను ప్రత్యేకంగా ఇదిగో భక్తుడు పలికాడో, ఈ మాటను నెరవేరుస్తూ యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించారు. ఆయనను బట్టి ప్రయాసపడి సమస్తమును మోస్తున్నటువంటి భారమును మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని అన్నాడు. ఎందుకు అనంటే నేను మీకు తోడై ఉన్నాను కనుక మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు అన్నారు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవుడు మనతో ఉన్నాడు, ఉంటాడు, ఉన్నాడని చెబుతున్నాడనే మాటల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్తలో కూడా అంటాడు చివరి అధ్యాయంలో,
ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను. మనం ఏం చేసినా ఎలా చేసినా మనం ఒక విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. అదేంటి అని అంటే దేవుడు మనతోటి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు, మనతో ఉన్నాడని మనం విశ్వసిస్తే దేవుడు మనకు సహాయము చేస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇదిగో దేవుడు ఉన్నాడని ఎవరైనా నమ్మితే తన యొద్దకు వచ్చేవాడు ఖచ్చితంగా ఏం నమ్మాలంటే దేవుడు ఉన్నాడు, తనకు ప్రతిఫలము దయచేయువాడు, అడుగు ప్రతివానికి దయచేయువాడని నమ్మవలెను కదా అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినా, ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసినా, ఏ విధం చేత నువ్వు దేవుని వైపు చూసినా గుర్తుంచుకోవాలి, దేవుడు ఉన్నాడు అనే భయం మనలో ఉండాలి. అప్పుడే దేవునికి లోబడతాము, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాము, ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తాము, మన జీవితాలని ముందుకు కొనసాగించుకుంటాం. ఒకవేళ దేవుడు ఉన్నాడో లేడో అనే ఆలోచనతో మనం ఉన్నామనుకోండి, మనం ఎలా ఉంటాము అని అంటే పొద్దున్నే ఈ సౌండ్ కూడా డిస్టర్బెన్స్ లాగానే అవపడుతుంది. పొద్దున్నే ఈ సౌండ్ కూడా ఎట్లా అవపడుతుంది? పొద్దున్నే మన నిద్ర చెడగొడుతున్నారు అన్నట్టుగానే. అది దేవుడు ఉన్నాడనే భయం ఉంటే, దేవునికి లోబడితే, దేవుడు నా జీవితాన్ని నడిపిస్తున్నాడు, మాతో ఉన్నాడనే ఆలోచన ఉంటే, పొద్దున్నే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, ఈ రోజంతా నన్ను నడిపిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసము మనకి వస్తుంది. కాబట్టి ఇదిగో దేవుని గురించి మనం ఆలోచన చేస్తే అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు, దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎన్ని మాటలు ఉన్నాయి దేవుని గురించి. ఇన్ని విధాలుగా దేవుడు పనిచేస్తాడు మన జీవితంలో. మనల్ని బలపరుస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మన పట్ల ఆలోచన చేస్తాడు, నిత్యము ఉంటాడు మనతోటి, మనకు సమాధానమును ఇస్తాడు. కాబట్టి ఉదయకాల వేళలో మనం గుర్తుంచుకోవాలి, దేవుడు మాతో ఉన్నాడు. ఉన్నాడా? మీతోటి ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని మహిమపరిస్తే ఈరోజంతా దేవుడు తన కృపలో మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని మనతో ఉన్న దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ఇదిగో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభువా, నీవు నాతో ఉన్నావు. నేను శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను నడిపిస్తూ, నన్ను బలపరుస్తూ, ఆలోచన చెప్తూ నీవు నాతో ఉన్నావయ్యా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. షడ్రకు మేషకు అబేద్నగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే. నేను ప్రార్థించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకొంటివే. షడ్రకు మేషకు అబేద్నగోలతో అగ్నిగుండములో నీవును ఉంటివే. నేను ప్రార్థించిన దానియేలును సింహపు బోనులో కాపాడుకొంటివే. నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, నన్నిల విడువవు,
ఎన్నడు మరువవు, కంట నీరు జాలనీయవు. ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. నీవు మాతో ఉన్నావయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా, అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఉదయకాల వేళలో నీ మందిర ఆవరణంలో కూడి వచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాలేకపోయిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే ఇదిగో సాయంకాల వేళలో ప్రార్థనలో మేమందరం